ప్రాథమిక విద్య అంతా కూడా కారం చేయడమే సార్? నా ప్రాథమిక విద్య అంతా కారించాడు. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ ఏమన్నా? ఎస్ఎస్ఎల్సి వరకు ప్రభుత్వ పాఠశాల అంటే అప్పుడు ఎయిడెడ్ పాఠశాలలు ఉండేవి. ఓకే సార్. ఎయిడెడ్ పాఠశాల అంటాం దాన్ని. ప్రభుత్వం జీతాలు భత్యాలు ఇస్తుంది కానీ ప్రైవేట్ ద్వారా జీతభత్యాలు వస్తాయి కానీ వీళ్ళు ప్రైవేట్ని ఒక స్థాయి తర్వాత ఎయిడెడ్ చేసుకుంటారు. ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటుంది. ఇట్స్ కాల్ ఎయిడెడ్. సో ప్రభుత్వ పాఠశాల కింద లెక్క అది. అంతే, ప్రభుత్వ పాఠశాల లెక్క. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు సార్? తర్వాత ఇంటర్మీడియట్ కాదు, ఎస్ఎస్ఎల్సి అంటాం మేము అప్పుడు. ఓకే, 11th క్లాసు. అది లాస్ట్ ఎస్ఎస్ఎల్సి బ్యాచ్ మాది. తర్వాత పియూసి అంటాము, ప్రీ యూనివర్సిటీ కోర్సు. అది లాయలా కాలేజీ విజయవాడ. తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్. నేను తెలంగాణలో ఫేమస్ కాలేజీలో చదివారు సార్. లయోలా కాలేజ్ ఫేమస్ అంటే ఓకే, మంచి కాలేజీ. లయోలా కాలేజీ మాకందరికీ డ్రీమ్ అది. ఆ రోజుల్లో స్కూల్స్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళంతా ఫస్ట్ లయోలా కాలేజీ ప్రిఫర్ చేసేవాళ్ళు. సో దాంట్లో సీట్ వచ్చిందంటే గొప్ప విషయంగా భావించేవాళ్ళం. ఇప్పటికీ లయోలా కాలేజ్ అంటే గ్రేట్నెస్ సార్. తర్వాత వరంగల్లో మెడిసిన్ ఎలా సాగింది సార్? వరంగల్ మెడిసిన్ చదవాలని మీ లక్ష్యం అంటే కాకతాళీయంగా జరిగింది? అంటే ఆ రోజుల్లో మెడిసిన్ చదవటం అనేటటువంటిది ఒక డ్రీము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని చూసి కానివ్వండి, లేకపోతే డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక గౌరవంగా ఉండటం కానివ్వండి, ప్రజలంతా వెళ్ళటం కానివ్వండి చూసినప్పుడు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉంటుంది. తర్వాత మా తల్లిదండ్రులకు కూడా మా మదర్కి డాక్టర్ అవ్వాలి అబ్బాయి అనేటటువంటి కోరిక ఉంటుంది. సో న్యాచురల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు మ్యాథమెటిక్స్ కంటే ఈ సైన్సెస్ మీద మార్క్స్ బాగా వచ్చాయి అనేటటువంటి కూడా నాకు తెలుసు. కాబట్టి ఆటోమేటిక్గా దీంట్లో చేరడం జరిగింది. అప్పట్లో ఎంసెట్ గట్రా లేవు కదా సార్, ఓన్లీ మెరిట్ మీద తీసుకునేవారు కదా? ఇప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ అనేది ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేటటువంటిది స్టార్ట్ చేసింది. అక్కడ ధర్మారావు గారు ప్రిన్సిపల్ ఉండేవారు. ఆయన ఆ కాలేజీలో స్టార్ట్ చేసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది క్రమేణా ఈ ఎంట్రన్స్ టెస్ట్లు అనేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ టేకప్ చేసింది. అది ప్రైవేట్ కాలేజీ. అప్పుడు ప్రైవేట్ కాలేజీ అయినా కూడా ఆయన ఎంట్రన్స్ రాయించి ఆ ఎంట్రన్స్లో పాస్ అయినటువంటి వాళ్ళకే ఆయన సీట్లు ఇవ్వటం అనేటువంటిది మొట్టమొదట ప్రారంభించినటువంటి కాలేజీ. దానిలో అవుట్ సైడ్ తెలంగాణకి 15% సీట్లు ఉండేవి అనమాట. దాని కోటాలో నేను రాసినటువంటి ఎగ్జామ్ పరిధిలో నాకు సీట్ రావటం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్లో రాలా. అప్పటికి నేను వచ్చేటప్పటికి ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. నేను రాశాను, దీంట్లో రాయలేదు. అంతలోకి అక్కడ ఆ కోటాలో రాయొచ్చు అని చెప్పి తెలిసిన తర్వాత అక్కడ రాయటం వల్ల అక్కడ సీట్ వచ్చింది, దాంట్లో చేరాను అన్నమాట. సార్ ఇప్పుడు కొద్దిగా రిజర్వ్డ్గానే ఉంటారు అంటుంటారు. అంటే మీరు మెడిసిన్లో చేరినప్పుడైనా అంత స్నేహితులు అంత ఎలా ఉండేవారు సార్? స్నేహితులు అంటే లిమిటెడ్గా ఉండేవారు నాకు. ఈ రోజుకి నా రూమ్మేట్స్ ఉన్నారు. వెంకటరామారావు అని ఒక ఆయన, రఘురామరావు తెలంగాణ, వెంకటరామారావు విజయవాడ. వీరిద్దరు వాళ్ళకి నాకు పరిచయం కంటిన్యూస్గా టచ్లోనే ఉంటారు. వాళ్ళిద్దరు ప్రాక్టీస్లో ఉన్నారు. వాళ్ళు ఎండి, ఒకళ్ళు అనస్థీషియా ఎండి. ఇద్దరు మంచి స్టూడెంట్స్. వెంకటరామారావు అయితే నాకు ఆల్మోస్ట్ రోజు మాట్లాడుతూనే ఉంటారు. ఇంతవరకు పురుషుల పేర్లే చెప్తూ వస్తున్నారు సార్ మీరు. అంటే అమ్మాయిలు ఎవరు పరిచయాలు లేవు సార్ ఇప్పుడు? అమ్మాయిలు కూడా ఉంటారు కానీ అంత కంటిన్యూటీ అనేటటువంటిది ఇక వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు అయిన తర్వాత కష్టము. మనం యాక్టివ్ అయ్యాము, మనకున్న పరిధిలో మనం కూడా కష్టము. వాళ్ళు ఉన్న ప్రదేశాలను బట్టి ఒకసారి కలిసాము అందరం. మళ్ళీ ఒక 4 years 5 years బ్యాక్ అనుకుంటాను. అదే కాలేజీలో మా క్లాస్మేటే ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయ్యాడు. సో ఆ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యేటప్పుడు వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్లో అందరం కూర్చుని ఆ సమయంలో కొంతమంది మహిళలను కూడా ఒక అతను కోఆర్డినేట్ చేయడం వల్ల అలా వచ్చి రావడం జరిగింది. అంతేగాని కంటిన్యూస్గా వాళ్ళతో మాత్రం మా పరిచయాలు తగ్గిపోయినటువంటి వాతావరణం. అంటే అప్పట్లో ఎవరైనా కనీసం మీతో మాట్లాడే అమ్మాయిలన్నా ఉండేవారా సార్? ఎప్పుడైనా వచ్చి మాట్లాడే అమ్మాయిలు ఉంటారు, బట్ ఆ ప్రొఫెషన్లో కొంచెం మెడిసిన్ అనేటటువంటి కొంచెం సీరియస్గా చదవకపోతే డివేట్ అయ్యామనుకోండి అటు ఇటు కష్టం. అందువల్ల నాకు చాలా సీరియస్గా చదవాల్సిన పరిస్థితుల్లో టైము దానికి ఎక్కువ కేటాయించిన పరిస్థితుల్లో ఇటువంటివన్నీ ఆ రోజుల్లో బయటికి పోవటాలు మాట్లాడుకోవటాలు ఇవన్నీ చాలా తక్కువ. అంతేనా సార్? అంటే ఎంత డాక్టర్లుగానే ఉండిపోయారా సార్? ఎవరైనా సివిల్ సైడ్ ఏమైనా వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివన్నీ ఏమైనా జరిగాయి సార్?
అంటే డాక్టర్ కోర్స్ చదివారు, డాక్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీబీఎస్. అంటే ఎవరైనా డాక్టర్లుగానే మిగిలి అంటే పీజీలు చేసి డాక్టర్లుగానే స్థిరపడ్డారా, లేదా ఏదైనా సివిల్ సీట్ ఏమైనా ఫ్రెండ్స్ సార్? ఫ్రెండ్స్లో అందరూ ఆల్మోస్ట్ డాక్టర్స్ అంతా సివిల్ సైడ్ సర్వీస్ కమిషన్స్. మరి మీకు ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వరరావు గారు మీకు మంచి సన్నిహితులు అంటుంటారు. అది మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే పార్టీ పెట్టినప్పుడు చలమేశ్వరరావు గారు కూడా వెరీ యాక్టివ్ పర్సన్. తెలుగుదేశం ఫార్మేషన్ టైంలో ఉన్నటువంటి ముఖ్యులో ఒకరు ఆయన. మేమిద్దరం ఆ రోజు కలుసుకుని ఎన్టీ రామారావు గారి కార్యక్రమం ఏదైతే ఉందో మీటింగులు సభలో ఆర్గనైజ్ ఫస్ట్ సభ ఏప్రిల్ 11th 82 మహానాడు దగ్గర నుంచి, తర్వాత 28th మే తిరుపతి, తర్వాత నిజామాబాద్ 16 జూన్ స్టార్టింగ్. ఈ అన్నిటికీ కూడా మేము కలిసి పనిచేసేవాళ్ళం. మేము ముందు వెళ్తూ ఉండేవాళ్ళం. రామారావు గారి ప్రోగ్రాము ఉంది అని అంటే మేము ముందు వెళ్ళాలి. మేము వెళ్ళి ముందు అక్కడ మనుషుల్ని కమిటీలు వేయటం, అక్కడ స్టేజీలు నిర్మించడం, ఏర్పాట్లు చేయటం, నెక్స్ట్ దానికి వెళ్ళటం, అక్కడ ఎవరెవరు ఉన్నారనేటటువంటి ఐడెంటిఫై చేసుకుని రాసుకోవటం, మళ్ళీ ఆ రికార్డుని భద్రపరచడం, మళ్ళీ రామారావు గారికి చెప్పడం, ఇవన్నీ కలిసి మేము చేసిన వాళ్ళం. ఆ రోజు ఆయన అడ్వకేట్ కదా సార్? ఆయన అడ్వకేట్ అప్పుడు. సో అలా అయినటువంటి పరిచయం, భావాలు తత్వాలు ఒకటిగా ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రిన్సిపల్స్ తోటి మేమిద్దరం ఏకీభవించినటువంటి వాళ్ళము. అలా ఇద్దరం కలిసి పనిచేసాము. అది అలా 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 పెనవేసుకుని కుటుంబాలు కూడా దగ్గరైనటువంటి నేపథ్యం, సంబంధ బాంధవ్యాలు లేకపోతే ఇట్లా జరుగుతూ ఉంటాయి. అంటే కమ్యూనిటీలో చుట్టరికాలు అవి కలుపుకోవటాలు ఇవన్నీ కూడా నేపథ్యంలో మేము కలిసి పయనించాము. అది ఈనాటికి కూడా మేము అలానే కొనసాగిస్తూ ఉంటాము. స్నేహంగా, ఆప్యాయంగా. ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఈ ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా కంపల్సరీ ముందు వారితోటి కార్యక్రమాలు చేసుకోవాలి. మేము ఢిల్లీ వెళ్తే మాకు నివాసం లేదు, మేము ఆయన దగ్గరే ఉంటాము. అది అట్లా అలాంటి స్థితిలో మేము ఉన్నాము. మొత్తం అంటే మీ ఇద్దరికి కామన్ అంశం ఏముంటుంది అంటే మీరు కొద్దిగా ఆలోచన? కామన్ అంశాలు ఏంటంటే రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండాలి అనేటటువంటిది బేసిక్ అనుకోండి. పబ్లిక్ లైఫ్లో మనుషులు ఎట్లా ఉండాలి అనేటటువంటిది 2. డబ్బు నియంత్రణతోటి అన్ని కార్యక్రమాలు, రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా, నియమ నిబద్ధతలు లేకుండా ఎలా పడితే అలా రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి ఇద్దరిలోనే కామన్ అంశం. దాంతో ఇద్దరు కూడా అడ్వకేట్ ఉన్న ఆయన ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ అయ్యారు. అంటే మీరు ఎంతమంది సంతానం సార్? నాన్న మేము 4. 2 ఆడపిల్లలు పెద్దవాళ్ళు నాకంటే. తర్వాత ఒక తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. 20 ఏళ్ల వయసు అప్పుడు మోటార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఎక్కడ జరిగింది సార్? హైదరాబాద్లో జరిగింది. అంటే కాలేజీకి ఏమైనా వస్తున్నాడు సార్? కాలేజీ కాదు, అప్పుడు కాంట్రాక్ట్ చేసేవాడు, ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ చేస్తూ ఉండేవాడు ఇక్కడ. మోటార్ సైకిల్ మీద వెళ్తా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి. ఎంత సార్ ఇప్పుడు వయసు? అతనికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు? అంత చిన్న వయసులో కాంట్రాక్ట్ చేసేవారు సార్? అంటే అతను మా కజిన్ బ్రదర్ ఒక అతను దగ్గర అసిస్టెంట్గా ఉండి, అతను చదువు అంత సరిగా రావట్లేదని మా తండ్రి మా కజిన్ బ్రదర్కి అటాచ్ చేశాడు. ఆయన ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ చేస్తూ ఉండేవాడు అప్పుడు. ఆయన సివిల్ ఇంజనీర్. మీరు అప్పట్లోనే ఒక మేధావి వర్గానికి చెందినవారు. మీ బ్రదర్ అయితే నేను మేధావి అని నేను ఇప్పటికి కాదు అప్పుడు కాదు, ఇప్పుడు నేను యావరేజ్. మీరు అనుకోకపోయినా అనుకుంటుంటారు. నేను మేధావి అంటానికి వీలు లేదు, మేధావి కాదు. ఏదో ఎక్వైర్ చేసుకున్నాం, నాలెడ్జ్ కృషి చేశాము, ప్రిన్సిపల్స్ మీద నిలబడ్డాము. చేసుకున్నారు కాబట్టి చాలా మంది మేధావి. నేను ఆ స్థాయికి మాత్రం నేను కాదనేది నాకు ఇప్పటికీ అభిప్రాయం. ప్రజల వాదన, అది ప్రజలు అనుకుంటుంటారు. అనుకుంటే అది ప్రొజెక్షన్ రావచ్చు, అంత స్థాయిలో మేధావిని నేను అనుకోను. చాలా మంది పెద్ద పెద్ద మేధావులు మనకంటే ఉన్నారు, వాళ్ళందరినీ స్థాయిలో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ. ఎలా ఉన్నాయి సార్ ఆ రోజు మీ బ్రదర్ చనిపోయినప్పుడు? న్యాచురల్గా ఉంటుంది, కుటుంబంలో బాధ ఉంటుంది. ఎదిగిన తమ్ముడు సార్. ఎప్పుడైనా మీ తమ్ముడి యొక్క స్మృతులు అవన్నీ కూడా? తమ్ముడు పేరు మీద కాలేజీ అక్కడ స్థాపించారు, మా నాన్నగారు ఉన్నప్పుడే స్థాపించారు. ఇక పోయిన దాన్ని గురించి తలుచుకుని చేసేదాన్ని కూడా అది. తండ్రి గారు చెంచురామయ్య గారు. చెంచురామయ్య గారు. సార్ అమ్మగారి పేరు సార్? రమాదేవి.
నాన్నగారు ఏం చేసేవారు సార్? నాన్నగారు వ్యవసాయ కుటుంబం మాది బేసిక్గా. సాధారణ పెద్ద భూస్వాములు, పెద్ద భూస్వాములు అని అనుకుంటారు కానీ అంత భూస్వాముల కింద కాదు. మా ఊర్లో మాకంటే పెద్ద భూస్వాములు చాలా మంది ఉంటారు. మీరంటే చెంచురామయ్య గారి కుటుంబం అంటేనే ల్యాండ్ లార్డ్స్ అంటుంటారు సార్. అంటారు. మా ఊళ్ళో చూసుకుంటే మేము మాకంటే జాయలమ్మడి వాళ్ళు ఉన్నారు, యాలగడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుప్స్వామి చౌదరి గారు అంటారు, రామనాథం బాబు గారు అంటారు. అవి ఇంకా పెద్ద కుటుంబాల కింద లెక్క. తర్వాత రాఘవయ్య చౌదరి గారు, రంగస్వామి మా తాతగారు తర్వాత వాడు ఉండేవారు. వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ కింద లెక్కనే. అయితే ఏంటంటే డెఫినెట్గా ఒక స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంగానే చెప్పుకోవచ్చు. తర్వాత నాన్నగారు బిజినెస్, కోల్ బిజినెస్ అని, ఫర్టిలైజర్ బిజినెస్ అని, డీలర్షిప్స్ ఉండేవి కదా, సొసైటీస్ అటువంటివి పెట్టుకుని, ఆ తర్వాత పెట్రోల్ బంక్ అని, ఇలా బస్సెస్ ఉండేవి మాకు. ఇలా బస్సెస్ సార్, మామూలు బస్సెస్ సార్? మామూలు బస్సులు. ఇప్పుడు కోల్ బస్సులు ఉండేవి. కోల్ బస్సులు అప్పుడు లేదు కాదు సార్. ఇవి ఉండేవి. వ్యవసాయం ప్లస్ వ్యాపారాలు. అమ్మగారు గృహిణి గారు. అమ్మగారు ఇంటి దగ్గర ఉంటారు. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.